తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ ఉదయం నుంచి వెలువడుతున్నాయి. ముందుగా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరిగింది. అనంతరం ఈవీఎంల లెక్కింపు ప్రస్తుతం జరుగుతోంది. సో ఇప్పటివరకు ఉన్న లీడ్స్ మనం ఒకసారి చూసుకుంటే కనుక బీఆర్ఎస్ 50 స్థానాల్లో లీడ్లో ఉంది, కాంగ్రెస్ 61, అలాగే బీజేపీ 4 స్థానాలు, ఎంఐఎం 3, ఇతరులు 1 స్థానంలో ఉన్నారు. ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్లో దాదాపుగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఈసారి కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండబోతుంది, కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అంటూ చూపించిన పరిస్థితి మనం చూసాం. ఏదైతే పోలింగ్ జరిగిన రోజు విడుదలైన ఎగ్జిట్ ఫలితాలు మనం చూస్తే కనుక కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీఆర్ఎస్కు అధికారం వస్తుందని, మరికొన్ని అంటే అతి తక్కువ సంఖ్యలో చెప్పాలంటే హంగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ చెప్పిన పరిస్థితి. సో ఈ ఉదయం నుంచి వెలువడుతున్న ఫలితాలు ఏదైతే మనం చూస్తున్నామో రౌండ్స్ వారీగా చూస్తే కనుక ఎగ్జిట్ పోల్స్లో చాలా వరకు చెప్పినట్టుగా ఏదైతే కొన్ని ఎగ్జిట్ పోల్స్ మెజారిటీగా చెప్పాయో కాంగ్రెస్ ఈసారి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుంది, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అంటూ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ఫలితాలు, ఇప్పటి వరకు అయితే ఎన్ని రౌండ్ల ఫలితాలు విడుదలయ్యాయో వాటికి సంబంధించి మనం చూస్తే కనుక ఆ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ చెప్పినవి జరుగుతున్న పరిస్థితి ఇప్పటి వరకు ఉన్న లీడ్స్ మనం చూస్తే కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ 61 స్థానాల్లో లీడ్లో ఉంది, బీఆర్ఎస్ ఇప్పటి వరకు 50 స్థానాలు అయితే సంపాదించుకోవడం జరిగింది. బీజేపీ విషయానికి వస్తే కనుక మొత్తంగా 4 స్థానాలు, ఎంఐఎం 3, ఇతరులు 1 స్థానంలో ఉన్నారు. ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ 3332, కాంగ్రెస్ 2553 స్థానాలు, అంటే ఓట్ల లెక్కింపు సంబంధించి డీటెయిల్స్ చెప్తున్నాను నేను. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో ప్రస్తుతానికి కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. అలాగే కామారెడ్డి, కొడంగల్ 2 చోట్ల కూడా రేవంత్ ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. పెద్దపల్లిలో 2వ రౌండ్ చూసుకుంటే కనుక అందులో కాంగ్రెస్ లీడ్లో ఉంది. ఇక కొడంగల్లో 10,351 ఓట్లతో రేవంత్ లీడ్లో ఉన్నారు. కొడంగల్లో 2వ రౌండ్లో కూడా రేవంత్ రెడ్డి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆయన 2వ రౌండ్లో కూడా ముందంజలో రేవంత్ రెడ్డి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్కి సంబంధించి కూడా అప్డేట్స్ వస్తున్నాయి. ఆయన లీడ్లో ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తంగా అందరిలో అయితే ఒక ఉత్కంఠ పరిస్థితి నెలకొన్న ఇదైతే కనిపిస్తోంది. ఎవరికి వారు తామే గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గాంధీ భవన్లో కాంగ్రెస్ అయితే సంబరాలకు సిద్ధమైపోయింది. కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా అధికారం మాదే అవుతుంది ఈసారి 2023లో తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తామంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ విడుదలైన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా ఆ అంచనాలే నిజమవబోతున్నాయి. మేమే ఈసారి తెలంగాణలో, ఏదైతే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఈసారి తెలంగాణలో అధికారంలోకి ఖచ్చితంగా వచ్చి తీరుతుందంటూ ధీమాగా ఉన్నారు. తర్వాత ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిన తర్వాత కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. నేతలు, కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దు, గందరగోళానికి గురి కావద్దు, ఖచ్చితంగా మనమే వస్తాం, ఎగ్జిట్ పోల్స్ని 100% నమ్మాల్సిన అవసరం లేదు, తెలంగాణలో మళ్ళీ మనమే 3వసారి అధికారంలోకి రాబోతున్నాం, హ్యాట్రిక్ కొడతాం, 3వసారి కూడా సీఎం కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటూ కేటీఆర్ చెప్పిన పరిస్థితి. ఇక ఈ ఉదయం నుంచి కూడా 2 పార్టీలు ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ఈ 2 కూడా ఎవరికి వారు తమ పార్టీని అధికారంలోకి వస్తుంది, మేమే గెలుస్తామంటూ ధీమాగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఇప్పటి వరకు ఉన్న లీడ్స్ మనం చూసుకుంటే కనుక కాంగ్రెస్ మాత్రం ముందంజలో ఉన్న పరిస్థితి. 61 స్థానాల కాంగ్రెస్ లీడ్లో ఉంది. బీఆర్ఎస్ చూసుకుంటే 50 స్థానాలు, బీజేపీ 4 స్థానాల్లో ఉంది ప్రస్తుతానికి, ఎంఐఎం 3, ఇతరులు 1 స్థానంలో ఉన్నారు. మరోవైపు ఇందాకనే అన్నట్టుగా గాంధీ భవన్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు మొదలయ్యాయి. అలాగే కేటీఆర్ కూడా బీఆర్ఎస్ నేతలకు, కార్యకర్తలకు ఉద్దేశించి ఒక ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా మనమే అధికారంలోకి రాబోతున్నాం, సెలబ్రేషన్స్కి రెడీగా ఉండండి అంటూ కేటీఆర్ కూడా చెప్పిన పరిస్థితి. సో ఎవరికి వారైతే మేమే అధికారంలోకి వస్తామంటూ ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వాళ్ళ కార్యకర్తలు, నేతల్లో ఒక ఉత్తేజాన్ని, ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్న ఫలితాలను బట్టి ఇప్పటికీ ఎవరు నిరాశ చెందొద్దు, ఖచ్చితంగా మనమే అధికారంలోకి రాబోతున్నాం, హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అంటూ గట్టి ధీమాతో అయితే బీఆర్ఎస్ ఉంది. సో ఉన్న ఫలితాలు ఏదైతే ఇప్పటి వరకు ఉన్న రౌండ్స్ని బట్టి ఇప్పటివరకు విడుదలైన ఫలితాలు లీడ్స్ చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ అయితే ప్రస్తుతానికి లీడ్లో ఉంది. సో ఫలితాలు మధ్యాహ్నం 2 గంటలకల్లా ఖచ్చితమైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. తెలంగాణలో ఎవరు అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నారు అన్న దానిపైన ఖచ్చితమైన క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఒకసారి మనం చూసుకుంటే కరీంనగర్లో గంగుల ఆధిక్యంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆదిలాబాద్లో 666 ఓట్లతో పాయల్ శంకర్ ముందంజలో ఉన్నారు. ఇక బోధ్లో బీఆర్ఎస్ అనిల్ ముందంజలో ఉన్నారు. అలాగే నిర్మల్ బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ ఖానాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి వేడమ
పజ్జు ముందంజలో ఉన్నారు. ఇక ముధోల్లో బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ ముందంజలో ఉన్నారు. అలాగే మంచిర్యాల చూసుకుంటే కనుక మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటివరకు ఉన్న ఫలితాలను బట్టి మనం చూస్తున్న లీడ్స్ ఇవి. బెల్లంపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ 2600 ఓట్లతో ఆయన ముందంజలో ఉన్నారు. ఇక చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ 3000 ఓట్లతో ఆయన ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ రెండో రౌండ్లో జూబ్లీహిల్స్ చూసుకుంటే కనుక బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. సో ఇప్పటి వరకు అయితే మనం చూస్తున్న ఫలితాల ప్రకారం కాంగ్రెస్ ముందంజలో ఉంది. బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్కి అయితే మనకు కనిపిస్తుంది. సో మధ్యాహ్నం కల్లా మిగతా ఫలితాలు దానికి సంబంధించిన అంటే ఒక 15 నుంచి 20 నిమిషాలకి ఒక్కొక్క రౌండ్ ఫలితం వెలువడుతున్న పరిస్థితి. సో ఇప్పటి వరకు ఉన్న దానిలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. నెక్స్ట్ మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇంకా రౌండ్స్ తర్వాత ఆ రౌండ్స్ ఫలితాలు వెలువడే కొద్దీ కూడా లీడ్స్లో ఎవరున్నారు అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో మొత్తంగా కాంగ్రెస్ మాత్రం సంబరాలకు కూడా రెడీ అయిపోయిన పరిస్థితి. ఖచ్చితంగా నెక్స్ట్ మేమే రాబోతున్నాం, వస్తున్నాం, ప్రజల తీర్పు మా వైపు ఉందని గట్టి నమ్మకంతో కాంగ్రెస్ ఉన్న పరిస్థితి. అలాగే క్యాడర్ ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తారంటే మరోవైపు బీఆర్ఎస్ చెప్తోంది. సో బీజేపీ 4 స్థానాలు ఇప్పటివరకు ఉన్న ఫలితాలు మనం చూసుకుంటే సో మిగతా పరిస్థితులు రౌండ్కి ఫలితాలు వెలువడే కొద్దీ మరి ఈ అంకెల్లో ఏమన్నా ఒక మ్యాజిక్ జరిగి ఎవరు వెనుకబడతారు, ఎవరు ముందంచుకు వస్తారు అనేది చూడాల్సిన పరిస్థితి. సో ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ లీడ్లో ఉంది. బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకున్న ఒకసారి పెద్దపల్లిలో రెండవ రౌండ్లో కాంగ్రెస్ అయితే లీడ్లో ఉంది. ఆసిఫాబాద్ నెక్స్ట్ చూసిన బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ మళ్ళీ రేవంత్కు చెక్ పెట్టగలరు. ఎందుకంటే రేవంత్ 2 రౌండ్లలో కూడా ఆయన ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం చూద్దాం ఇప్పటి వరకు ఉన్న లీడ్స్కి సంబంధించి లీడ్స్లో ఏ పార్టీ ఈ స్థానాలకు పరిమితం అవడానికి ఇప్పటివరకు ఉన్న ఫలితాల్లో కారణం ఏంటి, అసలు ఏం జరుగుతోంది, ప్రస్తుత ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ అనలిస్టు చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రాజశేఖర్ గారు నమస్తే. సో రాజశేఖర్ గారు, ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక సార్ ముందు ఒక విషయం చెప్పాలి. మీరు ఎందుకంటే మొదటి నుంచి కూడా మన విశ్లేషణలో మాట్లాడినప్పుడు అంతా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ఖచ్చితంగా వస్తుందని గంటపరంగా చెప్తున్నారు మీరు. సో ఎగ్జిట్ పోల్స్ కూడా ఆ విధంగానే కాంగ్రెసే ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అయితే వెల్లడించాయి. ఇప్పటివరకు మనం చూస్తున్న ట్రెండ్స్ సార్ ఇవి కూడా ఈ లీడ్స్ చూసుకున్నా కూడా కాంగ్రెస్సే ముందంజలో కనిపిస్తుంది. ఎందుకంటే 61 స్థానాల వరకు కాంగ్రెస్, 50కి బీఆర్ఎస్ ఇప్పటివరకు చూస్తే ఏం చెప్తారు సార్? సో నా ప్రిడిక్షన్ ఆల్మోస్ట్ కనబడుతుంది. కాంగ్రెస్ ఇంకా కన్సాలిడేట్ 65 పైనే ఉంటుందని చెప్పి